హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డోజీ గురించి తెలుసుకున్నాం కదా. చెప్పాను కదా ఫ్రెండ్, డోజీకి మిగతా క్యాండిల్స్కి డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, డోజీకి కంపల్సరీ విక్ ఉంటుందండి. అది ఎటువైపున కానీ, ఒకవేళ పైన ఫామ్ చేస్తే పైన విక్ ఉండాలి, కింద ఫామ్ చేస్తే కింద విక్ ఉండాలి. అప్పుడు దాన్ని డోజీ కింద కన్సిడర్ చేయాలండి. డోజీని ఎలా చేయాలో మనము నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, అంటే చార్ట్ మీద చూపిస్తాను. డోజీ వచ్చినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలనేది ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, గ్రేవ్ స్టోన్ డోజీ అంటారండి. ఇది అంటే గ్రేవ్ స్టోన్ అంటే ఐడియా ఉంది కదా మీకు, సమాధిలో పలక ఉంటుంది కదా, మామూలుగా సమాధికి వీళ్ళు పెడతారు కదా ఇలాగా. సో ఇది గ్రేవ్ స్టోన్ టైప్లో ఉంటుంది కాబట్టి దీనికి నేమ్ వచ్చి ఉండొచ్చు మేబీ. అండ్ గ్రేవ్ స్టోన్ డోజీలో ఎలా ఉంటుందంటే, దీనికి కింద విక్ అనేది ఏది రాదండి, అంటే కిందకి ఇట్లా గీత రాదండి. ఏది కంపల్సరీగా కిందనే ఫామ్ అవుతుంది అండ్ విక్ రాదు. ఇప్పుడు మీరు లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ చూడండి, ఇది ఎలా ఫామ్ అయిందంటే, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది కదా సార్, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత క్యాండిల్ ఇలా పైకి వెళ్ళి ఓకేనా, మళ్ళీ రివర్స్ వచ్చిందనమాట. అంటే క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళి కిందకి వచ్చింది. అంటే ఏంటన్నట్టండి, ఫస్ట్ బుల్స్ ట్రై చేస్తారు మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి, కానీ బేర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది సార్. అర్థమవుతుంది కదా. ఇది 2 క్యాండిల్స్ కంబైన్డ్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. టైం ఫ్రేమ్ని బట్టి ఉంటుందండి అది కూడా. అంటే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడాలి, సేమ్ అదే సైజులో ఒక రెడ్ క్యాండిల్ పడాలి అనమాట. ఇలా పడినప్పుడు మీకు ఈ క్యాండిల్ ఫార్మేషన్ అవుతుందండి. అర్థమవుతుందిగా గ్రేవ్ స్టోన్ ఫార్మేషన్ ఎలా అవుతుంది అనేది. గ్రేవ్ స్టోన్ డోజీని ఎలా వాడతాం, మరి ఎక్కడ వాడతాం? దీన్ని బేసికల్గా మనము డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి యూజ్ చేస్తారండి. డౌన్ సైడ్ ట్రేడ్ చేయడం మాత్రమే యూజ్ చేస్తాము దీన్ని, పుట్టు కోసం అనుకోండి. అండ్ ఇది ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేస్తే మీకు ఇది ఎంట్రీ అవుతుంది సార్. ఎప్పుడైతే క్యాండిల్ లో బ్రేక్ చేస్తుందో ఇది ఎంట్రీ అవుతుంది, ఓకేనా. ఇది ఎంట్రీ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి మీ ఎస్ఎల్ అవుతుంది. ఇది మీ ఎస్ఎల్. అర్థమవుతుంది కదా సార్. ఎప్పుడైతే మీరు ఆ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తుందో అది మీ ఎంట్రీ అవుతుంది. అండ్ ఎప్పుడైతే తన టాప్ బ్రేక్ చేస్తుందో అది మీ స్టాప్ లాస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫైన్. ఇంకో క్లాస్లో గ్రేవ్ స్టోన్ డోజీ చార్ట్లో చూద్దాము, ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. గ్రేవ్ స్టోన్ డోజీకి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ చూసి మీరు రిమైండ్ చేసుకొని తిని మనం చార్ట్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఒక షార్ప్ అప్పర్ సైడ్ మూమెంటం వచ్చిన తర్వాత టాప్లో ఇది క్రియేట్ అవ్వాలండి. అంటే దీని ప్రీవియస్గా ఎటువంటి క్యాండిల్స్ లేకపోతే ఇంకా మంచిది. ఒకవేళ ఇక్కడ వేరే ఏదన్నా రెసిస్టెన్స్ ఉన్నా పర్లేదు, ఇక్కడ మీకు క్రియేట్ అయినా కూడా దీని కింద లో బ్రేక్ చేస్తుంటే క్యాండిల్ తీసుకోవచ్చు, చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ అవ్వచ్చు అనమాట. అర్థమవుతుందా? అట్లీస్ట్ ఒక 1 2 3 అట్లీస్ట్ 2 గ్రీన్ క్యాండిల్ ఉన్న తర్వాత ఇది మట్టికి ఫార్మేషన్ అయ్యే లొకేషన్ టాప్లోనే ఉండాలండి. ఇది కనుక మళ్ళీ సమ్ టైమ్స్ ఏమవుతుంది తెలుసా, మార్కెట్ మిమ్మల్ని మోసం చేయడానికి ఇక్కడ ఫార్మేషన్ అవుతుంది, ఓకేనా. అంటే ఇది ఇట్లా మూమెంటం వచ్చిన తర్వాత ఇక్కడే ఫార్మేషన్ అవుతుంది. దీనికన్నా పైన ఇది ఉంది కదా రెసిస్టెన్స్, ఇలా ఉన్నప్పుడు మీరు తీసుకోవద్దండి. అర్థమవుతుంది కదా. మనకి ఏదైతే గ్రేవ్ స్టోన్ ఉంటుందో దీని లెవెల్లో వేరే ఏదన్నా ప్రీవియస్ క్యాండిల్స్ ఉంటే ఓకే, కానీ దీని పైకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిల్స్ ఉన్నప్పుడు దీన్ని కన్సిడర్ చేయకండి. ఇది ఇక్కడే పడాలి, ఇక్కడ పడకూడదు, ఆల్మోస్ట్ టాప్లోనే పడాలి. అర్థమవుతుంది కదా. ఫైన్, ఓకేనండి. చూద్దాం చార్ట్లో అయితే ఇది ఎలా వర్క్ చేస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అప్పుడు మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.